అందరికీ నమస్తే అండి. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ఎఫ్ఎల్ఎన్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను ఏ విధంగా కండక్ట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మ్యాథ్స్ సబ్జెక్టు ఎఫ్ఎల్ఎన్ యాప్‌లో ఈ వీడియోలో మ్యాథ్స్ సబ్జెక్ట్‌ని మరి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ఎఫ్ఎల్ఎన్ పోర్టల్‌లో ఏ విధంగా ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలో చూద్దాం. మనకు తెలుసు ముందుగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌ని మనం ఓపెన్ చేయాలి. టీచర్ అయినా హెచ్ఎం అయినా మనం యూజర్ టైప్ టీచర్ చేసుకోవాలి. ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఎంటర్ చేయండి. చేసి లాగిన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఇప్పుడు 1 మినిట్లో ఈ ఓటీపీని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎఫ్ఎల్ఎన్ పోర్టల్ మీద టచ్ చేయండి. మనకు కావాల్సింది అదే కాబట్టి స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ అని వస్తుంది. దీని మీద టచ్ చేయండి. ఈ విధంగా వచ్చినప్పుడు దీనికి రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయండి. అసెస్మెంట్, ప్రొఫైల్, రిఫ్రెష్ అండ్ ఎగ్జిట్. మీకు అసెస్మెంట్ మీద టచ్ చేయండి. అసెస్మెంట్ మనకు కావాలి. దీంట్లో ఇయర్, అసెస్మెంట్ టైప్, క్లాసు, మీడియం, సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని 1 బై 1 టచ్ చేసుకుంటూ మీరు ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడే వస్తాయి కాబట్టి మీరు టచ్ చేయండి. అసెస్మెంట్ టైపు, తర్వాత బేస్ లైన్ టెస్ట్, క్లాసు నేను సెకండ్ క్లాసు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, తర్వాత స్టూడెంట్స్ స్టార్ట్ అబ్జర్వేషన్ కొట్టినట్లయితే సబ్జెక్టు మనం మ్యాథ్స్ తీసుకుంటున్నాం. సెలెక్ట్ స్టూడెంట్ కొడితే మీకు ఇక్కడ మీకు సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వివరాలు మొత్తం వస్తాయి. మీకు మన యూడిఎస్ ప్లేస్లో ఉన్న వివరాలు మాత్రమే వస్తాయి. ఇక్కడ ఒక విద్యార్థిని తీసుకుంటున్నాం. ఇక్కడ స్టార్ట్ అబ్జర్వేషన్ మీరు చేసినట్లయితే ఈ మ్యాథ్స్లో సెకండ్ క్లాస్ మ్యాథ్స్లో మనకి 3 సామర్థ్యాల మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఒకటి, సంఖ్యాభావన, అదేవిధంగా ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, కూడికలు తీసివేతల మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సెకండ్ క్లాస్ బేస్ లైన్ టెస్ట్ కాబట్టి ఇక్కడ చూడండి, పూలు ఇచ్చారు. ఇక్కడ రైటా రాంగా, నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. గ్రిడ్ మీద ఇచ్చినట్లయితే రీడ్ ద బిలో గివెన్ నెంబర్స్, వాడు ఏవైతే చదవగలుగుతాడో 5 ఇచ్చారు. 5లో మినిమం 4 చదవాలి. చదివినటువంటి వాటి మీద మీరు టిక్ చేయండి. టిక్ చేస్తే అది బ్లూ కలర్లోకి మారుతుంది. అన్నీ చదివితే అన్నిటి మీద టిక్ చేయండి. 4 చదివితే 4 చదవండి. 2 చదివితే 2 మీద టిక్ చేయండి. నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైట్ కానీ రాంగ్ కానీ మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఒకసారి రాంగ్ ఆప్షన్ ఇచ్చి కరెక్ట్ చెప్తే మనం కరెక్ట్ ఆప్షన్లో కూడా వెళ్ళొచ్చు. మనం చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్ని. ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు పిల్లవాడిని సెర్చ్ చేసి అది కరెక్టా రాంగ్ అని మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆన్సర్ అక్కడ డాష్లో మనకి ఆన్సర్ వేయాలి. వాడు నోట్స్లో వేయచ్చు, లేకపోతే నోట్స్ మీద చేసుకొని చెప్పచ్చు, లేకపోతే బోర్డు మీద వేసి అయినా సరే మనం ఆన్సర్స్ రాబట్టి వాడిని మనం అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పిల్లవాడు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టినట్లయితే ఒక పిల్లవాడి యొక్క అసెస్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? 3rd, 4th, 5th సేమ్ ఉంటుంది. ఓకే, 5th క్లాస్ చూద్దాం. 3rd, 4th, 5th మ్యాథ్స్ అసెస్మెంట్లో, ఎఫ్ఎల్ఎన్ మ్యాథ్స్ అసెస్మెంట్లో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని మీద 5 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 5 ప్రాబ్లమ్స్లో 3 ఏమో నెంబర్ ప్రాబ్లమ్స్, 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 నెంబర్ ప్రాబ్లమ్స్ అండ్ 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 5 ప్రాబ్లమ్స్లో 4 చేస్తే చేసినట్లు, లేకపోతే
చేయనట్లుగా మీరు మార్క్ చేసుకోవాలి. మనం 5th క్లాస్ చూద్దాం. 3, 4, 5 సేమ్ ప్యాటర్న్ అన్నమాట ఇదేగా. ఓకే. ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టు మ్యాథ్స్ స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ వస్తే ఏదైనా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మనం అబ్జర్వేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇది 5th క్లాస్ మ్యాథ్స్ ఎడిషన్ మీద మీకు 5 ప్రాబ్లమ్స్ వస్తాయి. బోర్డు మీద అయినా వేయచ్చు, లేకపోతే నోట్స్ బుక్లో పిల్లవాడు చేసే విధంగా చేసి ఆన్సర్స్ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. కరెక్టా రాంగా అనేది మీరు ఇక్కడ అసెస్ చేయొచ్చు. చూడండి, ప్లస్కి సంబంధించిన 3 నెంబర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లం వచ్చింది ప్లస్కి ఎడిషన్కి సంబంధించి. ఈ వర్డ్ ప్రాబ్లం కరెక్టా రైటా విత్ స్టెప్స్ తోటి చేయగలగాలి. ఆన్సర్ చెప్పడం కాదు, నోట్బుక్లో చేపియండి, లేకపోతే బోర్డు మీద చేపియండి. విత్ స్టెప్స్ తోటి వర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయగలగాలి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో సబ్స్ట్రాక్షన్స్. దీంట్లో కూడా సేమ్ 3 నెంబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలో 4 సాల్వ్ చేసినట్లయితే ఆ సామర్థ్యాన్ని సాధించినట్లు. 3 చేసినా సాధించినట్లే లెక్క. 5 అయినా చేయొచ్చు, 4 చేస్తే చేసినట్లు. ఈ మల్టిప్లికేషన్ కూడా చూడండి, నెంబర్ ప్రాబ్లమ్స్ 3, వర్డ్ ప్రాబ్లమ్స్ 2, తర్వాత డివిజన్స్ కూడా నెంబర్ ప్రాబ్లమ్స్ 3, వర్డ్ ప్రాబ్లమ్స్ 2. వర్డ్ ప్రాబ్లమ్స్ స్టెప్స్తో సహా చేయగలగాలి. చేస్తేనే ఆ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. మొత్తం 5 ప్రాబ్లమ్స్లో 4 చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు. ఆ సామర్థ్యాన్ని మొత్తం 5 ప్రాబ్లమ్స్లో 4 చేయగలిగితే సామర్థ్యాన్ని సాధించినట్టు, లేకపోతే సాధించినట్లుగా మనం నమోదు చేసుకోవాలి. ఈ విధంగా 2nd to 5th వరకు మ్యాథ్స్ FLN అసెస్మెంట్ మీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లోని FLN పోర్టల్లో మీరు 1 by 1 స్టూడెంట్స్ని అసెస్మెంట్ చేసి మీరు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. ఫైనల్ సబ్మిట్ కొడితేనే మీ యొక్క అసెస్మెంట్ మొత్తం FLN యాప్లో అప్లోడ్ అవుతుంది. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ FLN మ్యాథ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి.